యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని అన్నమయ్య జిల్లా రామసముద్రం ఎస్ఐ రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. కళాశాలలో ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుప్రసాద్, తహసీల్దార్ మహమ్మద్ అజరుద్దీన్, వైద్యాధికారి ప్రత్యూష, మండలాధికారులు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్కు దూరంగా ఉండండి. డ్రగ్స్కు దూరంగా ఉండండి. చాలా చాలా ఆంజన తీసింది కాకుండా పంపిస్తాడు. డ్రగ్స్కు దూరంగా ఉండండి. డ్రగ్స్కు దూరంగా ఉండండి. సో అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం తరపున అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనం మీట్ కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించున్నారు. దాని ప్రకారం మనం ఇక్కడ మీట్ కావడం జరిగింది. ఈ మీటింగ్ అయిన తర్వాత మనం అందరం కూడా ర్యాలీగా మన సర్కిల్ ఉంది కదా, రామసముద్రం సెంటర్ ఉంది, అక్కడికి వెళ్తాము. అక్కడ ఒకటి మానవహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన మానవహారంతో పాటుగా ఏదైనా కొన్ని నినాదాలు మన ఏపీఎం గారు ఏమైనా చెప్తే కనుక దాని ప్రకారం అక్కడ స్లోగన్స్ మనం అందరం పలకడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి మనం అందరం కూడా డిస్పర్స్ కావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ర్యాలీలో ఇక్కడ హై స్కూల్ నుంచి జెడ్ హై స్కూల్ నుంచి 9th 10th క్లాస్ ఎసెన్షియల్ అండ్ నాన్ న్యూట్రిషియస్ అంటే మనం అది తీసుకుంటున్నామంటే దానివల్ల మనకి జీరో ఉపయోగం. న్యూట్రిషియస్ కాదు, మనం తీసిన పని లేదు. ఇంకోటి నాన్ ఎసెన్షియల్, దాంతో మనకి ఏమీ యూజ్ లేదు. ఇంకా విచ్ కెన్ చేంజ్ ద బయలాజికల్ చేంజెస్ అనేది జరుగుతాయి. అంటే మనకి దానివల్ల న్యూట్రిషన్ అయితే రాదు, మన బాడీ అయితే బిల్డ్ అవ్వదు, కానీ మన బాడీలో ఉండే ఆర్గన్స్ అయితే డ్యామేజ్ అవుతాయి. కాబట్టి డ్రగ్స్ యొక్క డెఫినేషన్ అది మనకి పనికిరానిది చెప్పాలి. ఇండియాలో హిల్స్ ఆఫ్ 7 సిస్టర్స్ ఉన్నారు. అవి అస్సాం, మిజోరాం, త్రిపుర అలాంటి ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో రహస్యంగా గంజాయి అనేది పెప్పవర్ వేసేసి ఆ దానికి సంబంధించినటువంటి మొక్కలు అవి నాటి వాటిని అమ్ముతూ ఉంటారన్నమాట. ధనం మీద వ్యామోహంతో ఇలాంటి పనులు చేస్తారు. మన అధికారులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బందికి అందరికీ నా నమస్కారం. నా పేరు రమేష్ బాబు. వారం రోజుల క్రితమే మన రామసముద్రం పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా వచ్చాను. చాలా వరకు ఈ మత్తు పదార్థాల గతంలో అయితే పట్టణాలకు మాత్రం పరిమితమై ఉన్నాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీలకు మాత్రం పరిమితమై ఉన్నాయి. ఈ ఏదైతే సెల్ ఫోన్ వల్ల కావచ్చు, తర్వాత వచ్చేటువంటి ఈ ఐటీ విప్లవం వల్ల కావచ్చు, మారుమూల ప్రాంతాలకు కూడా ఈ దురలవాట్లు వచ్చి చేరిపోయాయి. దాన్ని అరికట్టడంలో పోలీసులుగా మా వంతు పాత్ర మేము చేస్తూనే ఉన్నాము. పూర్తి స్థాయిలో అరికట్టాలంటే ప్రజల నుంచి, మీలాంటి గ్రామస్థాయి అధికారుల నుంచి సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది. చాలా వరకు ఫలానా విలేజ్లో ఉంది సార్ అంటారు, కరెక్టే, విలేజ్లో ఉంటుంది. స్పెసిఫిక్గా కొంత ఇన్ఫర్మేషన్ కానీ మాకు కానీ చేయగలిగితే మాకు సగానికి పైన పని తగ్గిపోతుంది. ఇప్పుడు చెంబకూరు విలేజ్ అంటున్నారు, చెంబకూరు విలేజ్ సంబంధించి కూడా మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ గ్రామస్థాయిలో పనిచేసినటువంటి విలేకర్ గ్రామాధికారులు ఉంటారో వాళ్ళ నుంచి స్పెసిఫిక్గా ఫలానా ఎల్లయ్య, ఫలానా పుల్లయ్య అని రాగలిగితే చాలా వరకు మాకు ఈ దురలవాటును అరికట్టడంలో మాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్రాథమికంగా ఎక్కువ దీనికి మగపిల్లలే బానిసయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
వాటిని తల్లిదండ్రుల స్థాయిలో, గురువుల స్థాయిలో దాన్ని అరికడితే సమాజానికి క్రిమినల్స్ రాకుండా మీరు సహాయం చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. వ్యక్తుల సమాచారాన్ని పోలీసు శాఖకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ సంకల్పములో భాగస్వామ్యనవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాము. అందరిపైన, అందరి భుజస్కంధాలపైన ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేటటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇబ్బందికరమైన పరిస్థితులకి దారితీస్తుంది. వాటిలో ఈ సిగరెట్లే కావచ్చు, గంజాయి కావచ్చు, సొల్యూషన్ కావచ్చు, రకరకాల రూపాల్లో ఇవి ఉంటాయి. ఇంతకుముందు పెద్ద పెద్ద టౌన్లు, పెద్ద యూనివర్సిటీలు, బాగా డబ్బు ఉండే వాళ్ళకి మాత్రమే పరిమితమైనది. ఇప్పుడు ఈ పల్లె వాతావరణాలకి, చిన్న చిన్న విలేజ్లకు కూడా ఇది అలవాటైపోయింది. ఇది లేకుండా మీ జీవితాన్ని మంచిగా మార్చుకునే ఉద్దేశం నిమిత్తం ప్రభుత్వం మీకు అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ఈ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడమైంది. ఈ మొత్తం అనేది ఏమవుతుందంటే, మొదట చిన్న చిన్న ఫ్రెండ్స్ అంతా కలవడము, చిన్నగా మొదలవడము, తర్వాత ఒక స్టేజ్ దాటడము, తర్వాత అది లేకుండా ఉండలేకపోవడము, తర్వాత దానికోసం డబ్బులు దొంగతనం చేయడము, మళ్ళీ దానికోసం ఈ రౌడీ యాక్టివిటీస్ చేయడము. ఆ మత్తులో నేను ఒక సినిమా హీరోని, నేను రవితేజని, నేను ఈడియట్ని, నేను స్టూపిడ్ని అని ఈ రకమైనటువంటి ఒక భావజాలం వచ్చేస్తుంది. దాంతో ఏమవుతుందంటే, ఫస్ట్ ఫ్రెండ్ని కొట్టడం మొదలు పెడతారు, మన రోడ్లో కొట్టడం మొదలు పెడతారు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తారు, పోలీస్ స్టేషన్ నుంచి మన అట్లా జైలుకి వెళ్ళిపోతారు. ఇవంతా జరిగినవేనా? పక్కా జరిగినవే. కాబట్టి దయచేసి ఎవరు కూడా సరదాకైనా సరే ఈ మత్తు పదార్థాల జోలికి పోవద్దు. అర్థమైందా? ఎవరైతే మీ తల్లిదండ్రులు అతి కష్టపడి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారో ఆ ప్రతి రూపాయికి న్యాయం చేసే విధంగా మీ చదువు ఉండాలి, మీ భవిష్యత్తు నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తర్వాత మీ కాలేజీకి